హలో గైస్, అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వీడియో. నా పేరు హనీష్, మీరు చూస్తున్నారు వ్లాగర్ హనీష్ యూట్యూబ్ ఛానల్. నేను ప్రజెంట్ అయితే మడికొండలో ఉన్న రాజస్థాన్ గణపతి షెడ్లో ఉన్నాను అనమాట. ఇక్కడ నేను అన్ఎక్స్పెక్టెడ్గానే వచ్చిన. ఇక్కడ రాగానే వీళ్ళు ఒక గణపతి తయారు చేస్తూ ఉన్నారు. ఒక గణపతి తయారు చేయాలంటే ఇన్ని స్టెప్స్ ఉంటాయని చెప్పి నాకే షాకింగ్ అనిపించింది. నేను ప్రతి సంవత్సరం కూడా గణపతి పెడతా, కానీ ఒక గణపతి తయారు చేయాలంటే ఇన్ని స్టెప్స్ ఫాలో అవుతారని చెప్పేసి ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమైంది. నాకు ఎందుకో ఈ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలనిపించింది, అందుకే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మొత్తం మీకు గణపతి స్క్రాచ్ నుంచి మొత్తం కంప్లీట్గా అయిపోయేసరికి ఎట్లా తయారవుతుంది, ఫస్ట్ బేసిక్ నుంచి అసలు ఏముంటుంది అని చెప్పి డీటెయిల్గా చూపిస్తా. వీడియోని మంచిగా చూడండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మీకు ఇక్కడ కనిపిస్తున్న దాన్ని సాంచా అంటారు. ఇదే అచ్చు. దీన్ని కంప్లీట్ గా మొత్తం ఫైబర్ తోనే తయారు చేస్తారు. ఈ అచ్చు ఎట్లా ఉంటుంది అంటే ఏ పార్ట్ పార్ట్ సపరేట్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మొత్తం కంప్లీట్ గా అసెంబుల్ చేయాలి. ఈ సాంచా కంప్లీట్ గా ఫిట్ అయి సెట్ అయిపోయాక దాని నుంచి లబ్బర్ పట్టేస్తారు. ఈ లబ్బర్ పట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ లబ్బర్ షీట్ మీద పిఓపి కొబ్బరి పీచు మంచిగా మిక్స్ చేసి ఇలా లేయర్ గా పెడతారు. దాని మీద లోపల కర్రలు కూడా పెడతారు, వినాయకుడు స్టేబుల్ గా స్ట్రాంగ్ గా ఉండడానికి. వన్స్ ఇదంతా అయిపోయాక మూర్తిగా పీచే సాంచా సపరేట్ గా చేస్తారు. గైస్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మూర్తిగా పీచేక పడక అంటారు అనమాట. దీన్ని పడక అంటారు. ఇది వినాయకుడు వెనక సైడ్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ పార్ట్ ఇప్పుడు ఆయన తయారు చేస్తున్నాడు. అంటే ఐడిల్ అచ్చు సపరేట్ ఉంటుంది, వెనకాలది సపరేట్ ఉంటుంది. వన్స్ ఐడిల్ మొత్తం కంప్లీట్గా తీసిన దాని తర్వాత ఇది వెనకాల అటాచ్ చేస్తారనమాట. సో అట్లా డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో వీళ్ళు దీంట్లో అది స్ట్రాంగ్గా ఉండడానికి ఏం చేస్తారంటే గడ్డి ఉన్న జిప్సం ప్లాస్టర్ ఉంటుంది కదా, ఇవి రెండింటిని మంచిగా మిక్స్ చేసి గట్టిగా లేయర్ కోటింగ్ చేసి దీంట్లో పెడతారు. ఇది ఆడడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ 5 to 10 minutesలోనే నీట్గా ఆరిపోతుంది అనమాట. వన్స్ ఇది మొత్తం ఆరిపోయిన దాని తర్వాత ఇది తీసుకుపోయి డైరెక్ట్గా మెయిన్ ఐడియల్ ఉంది కదా, దాని వెనకాల పెట్టి దీనికి మొత్తం మళ్ళీ ఇంకో జిప్సం కోటింగ్ చేస్తారనమాట. అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అలానే చేయాలి. వన్స్ ఇదంతా అయిపోయాక దీన్ని తీసుకొచ్చి గణపతికి బ్యాక్ సైడ్ కలపాలి. ఇది గణపతి బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడు చేసిన పాటు స్ట్రాంగ్ గా ఉండడానికి మళ్ళీ పియూపీని పీచి కలిపి రెండు గట్టిగా పెడతారు. జస్ట్ ఒక 5 minutes లోనే లోపల కంప్లీట్ గా డ్రై అయిపోతుంది. డైరెక్ట్ గా తీసేయడమే. ఇంకా ఎంత డీటెయిల్ గా వచ్చిందో కదా. గణపతి హ్యాండ్స్ ఎంత ఉండో మళ్ళీ సపరేట్ గా తయారు చేస్తారు. అది కూడా సేమ్ ప్రాసెస్ ఇలానే ఉంటుంది. నాకు ఇప్పటి వరకు కూడా నిజంగా అస్సలు తెలియదు ఒక గణపతి తయారు చేయాలంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఇన్ని స్టెప్స్ ఉంటాయా అని. రామ్ రామ్ అందరికి గణేష్ వచ్చింది. గణేష్ 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 వచ్చింది. గణేష్ 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 వచ్చింది. గణేష్ జై బోలో.